గోడులేని పేదవాడికి ప్రభుత్వం ఇండ్ల పట్టాలిచ్చింది గాని సరిహద్దు చూపడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లి సి గ్రామానికి చెందిన దళితులకు 162/3, 166/3 సర్వే నెంబర్లలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేసి పట్టాలిచ్చి 5 ఏళ్లు గడిచినా సరిహద్దులు చూపకుండా ఇల్లు కట్టుకోకుండా భూమి యజమాని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లు లేని దళిత నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి 5 ఏళ్లు గడిచినా సరిహద్దులు చూపడం లేదని వాపోయారు. భూమి యజమానిపై స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు 20 ఏళ్ల కింద ఉన్నటువంటి భూమి, 20 ఏళ్ల కింద ఉన్నటువంటి భూమి, ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చిన భూమి మరి గండ్ర సత్యనారాయణరావు గారు మరి గతంలో 20 ఏళ్ళ కింద ప్రభుత్వము కొనుగోలు పథకం కింద కొని 5 ఎకరాల భూమిని ప్రైవేట్ భూమిని కొని భూమి యజమానికి డబ్బులు ఇచ్చి భూమి స్వాధీనం చేసుకొని మరి అప్పుడున్నటువంటి 110 మంది దళితులకు భూమి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు భూమి యజమాని ఇల్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నాడు. మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి భూమి కాకుండా చేస్తున్నాడు కాబట్టి మరి జిల్లా కలెక్టర్ గారి గతంలో జిల్లా కలెక్టర్ గారులకు మరి ఆర్డీఓ గారికి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్ గారికి ఎన్నో పలుమార్లు విన్నవించినా కూడా ఎవరు స్పందించి మాకు న్యాయం చేయలేదు. కనీసం మా ఇంటి ఈ ప్లాట్ల ముఖాలను చూడలేదు. దళితులని కూడా కనికరం లేకుండా మరి భూమి యజమాని మమ్మల్ని ఇల్లు కట్టుకోకుండా మనం కట్టుకున్నటువంటి మన దళితుడిని ఇల్లు కూడా కూలగొట్టి పిల్లర్లు ఇరగొట్టి చాలా ఇబ్బందులకు గురి చేశాడు. మన అయినా కూడా ఎవరు కూడా స్పందించకుండా మాకు న్యాయం చేయడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు మీరైనా కనీసం మరి పట్టించుకొని మాకు సిసి రోడ్లు మరి అలాగే వీధి లైట్లు మరి మంచి సౌకర్యం కల్పించి మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందరికీ 110 మందికి శాంక్షన్ చేయాలని మరి వేడుకుంటున్నాం. భూమి యజమాని అయినటువంటి కోళ్ళ అజయ్ గారి దగ్గర 5 ఎకరాల భూమి కొని మరి తర్వాత కోళ్ళ సమ్మె గారు మరి వాళ్ళ కుమారులు మమ్మల్ని ఇల్లు కట్టుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తూ మమ్మల్ని ఈ ప్లాట్లకు రానియకుండా మరి 30 తిప్పలు పెట్టి మమ్మల్ని అవగోరిస్తున్నా కూడా మరి ఎవరు కూడా పట్టించుకోకుండా ఎవరికి చెప్పినా కూడా స్థానిక అధికారులకు మరి సంబంధించిన జిల్లా మండల అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం. ఒకే ఒకసారి మరి ఏడీ గారు వచ్చి మరి ఇది కరెక్టే వీళ్ళకి ఇవ్వాల్సిన భూమి వీళ్ళే ఇది అని చెప్పినా కూడా మరి ఏడీ గారు మళ్ళీ వస్తా అని మరి ఏడీ గారు కూడా రాకుండా అటైపోయాడు. మరి మాకు ఇబ్బంది అవుతున్నది. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కొద్దిగా పట్టించుకొని మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు మాకు భూమి అందే విధంగా చూడాలని మరి కోరుతున్నాం.